హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్తో పాటు సబ్ స్టాఫ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు సెలక్షన్ జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. 8th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మనకి నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది, ఇంకా ఎవరికి తెలియదు. సో ఫస్ట్ నేనే మీకు జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఇది మనకి మల్టీ స్టేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అనమాట. సో ఈ సంస్థకి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడ మనకి బ్రాంచెస్ ఉన్నాయంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్, ఈ 4 స్టేట్లలో 45 బ్రాంచెస్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి మెయిన్ హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు రెగ్యులర్ ప్రాసెస్ కింద అండ్ మరికొన్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద, అంటే కొన్ని పర్మనెంట్ పద్ధతిలో, మరికొన్ని ఏమో కాంట్రాక్చువల్ బేసిస్ కింద వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ఇందులో చూడండి, ఇక్కడ మనకి సబ్ స్టాఫ్, క్లర్క్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, జాయింట్ మేనేజర్, ఇలా మనకి కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్ లెవెల్ అన్ని రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ April 6th, జస్ట్ ఇంకా ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి కూడా ఎక్కువ టైం అయితే అవుతలేదు. సో మీరు వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు ఎవరికి కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. సో ఇదే నోటిఫికేషన్లో వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను అప్లికేషన్ ఫామ్. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. నోటిఫికేషన్లో మీకు 7th పేజీలో అయితే ఉందన్నమాట. 7th అండ్ 8th పేజీ, లాస్ట్ 2 పేజెస్ ఏవైతే ఇచ్చారో ఇవి మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసేయండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సబ్ స్టాఫా లేకుంటే క్లర్క్, ఆ పోస్ట్ ఇక్కడ మీరు రాసేసి తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత నేను చెప్తాను ఏ మెయిల్ అడ్రస్కి వాళ్ళ అప్లికేషన్స్ పంపించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆ యొక్క మెయిల్ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు వాటిని స్కాన్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి వాళ్ళు ఇక్కడ మనకి మెయిల్ ఐడి మెన్షన్ చేశారు. appointstaf2026@apmahesh.bank.in. సో ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వెంటనే అప్లికేషన్స్ పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. అప్లికేషన్ పంపించేసేటప్పుడు మీరు రెజ్యూమే కూడా దానికి అటాచ్ చేసి పంపించాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే సబ్ స్టాఫ్. సో మనకి సబ్ స్టాఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఈ సబ్ స్టాఫ్ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం మీరు 8th అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ ప్యాకేజ్ వచ్చేసి మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు క్వాలిఫికేషన్ని బట్టి అండ్ మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు ఇక సబ్ స్టాఫ్ ఉద్యోగాలకి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారంట. అంటే సబ్ స్టాఫ్ అంటే ఏంటి అంటే మనకి బ్యాంకులో అటెండర్ లెవెల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో అది మనకి జాబ్ రోల్ అనమాట. ఏజ్ వచ్చేసి 21 years ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే కాబట్టి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి క్లర్క్ కమ్ క్యాషియర్కి సంబంధించి వేకెన్సీస్ అనమాట. దీనికి కూడా ఏజ్ వచ్చేసి 21 years ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా విభాగంలో
గ్రాడ్యుయేట్ అంటే మీరు ఏ డిగ్రీ చేసినా ఎటువంటి బీటెక్ చేసినా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అనమాట. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కమర్షియల్ బ్యాంక్ కానీ పబ్లిక్ సెక్టర్ అలాంటి బ్యాంకులో ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మిగతా ఉద్యోగాలన్నింటికి కూడా మనకి ఏవైతే ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్ ఉన్నాయో వాటికి రిటైర్డ్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మిగతా పోస్టులను అయితే స్కిప్ చేసేసేయండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో క్లర్క్ కమ్ క్యాషియర్ అండ్ ఇంకా మనకి సబ్ స్టాఫ్ ఈ 2 వేకెన్సీస్కి సంబంధించి డెఫినెట్గా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్స్, జాగ్రత్తగా వినండి. అదర్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ పాయింట్ చూడండి, అప్లై ఇన్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్స్ గివింగ్ డీటెయిల్డ్ ఆఫ్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అటాచింగ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. సో మీరు లేటెస్ట్గా దిగిన ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి అప్లికేషన్ ఫామ్లో. అలాగే పాన్ నెంబర్ రాయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే ప్రజెంట్ దానికి సంబంధించి సిటీసీ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అడిగారో అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత దానికి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాటన్నింటిని కూడా మీరు ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసి వాటిని ఒక పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేయాలి. అందులో మనకి రెజ్యూమే ఫైల్ని కూడా అటాచ్ చేసేసి అదంతా కూడా ఒక ఫైల్గా చేసేసి ఆ ఫైల్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మనకి మెయిల్ త్రూగా పంపిస్తే సరిపోతుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆఫీస్కి సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే మెయిల్ కూడా పంపించవచ్చు. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి సో మీరు మోస్ట్లీ మెయిల్ ద్వారా పంపించడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. సో వీటికి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది మనకి బంజారా హిల్స్లో అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి మోస్ట్లీ ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఫస్ట్ స్క్రూటినీ అనేది చేస్తారు, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేటువంటి అవకాశం అవుతుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు పోస్టులకి సంబంధించి సాలరీ అనేది ఎంత పే చేస్తారు ఏంటి అనేది మీకు ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇలాంటి బ్యాంకుల్లో మాకు వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా వెంటనే మీరు అప్లికేషన్స్ పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఉంటుందో అది అండ్ అలాగే వెబ్సైట్ లింక్ అన్నీ కూడా మీకు మన వెబ్సైట్లో డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.